తప్పకుండా బాగా కదా ఇప్పుడు అలాంటి సీన్స్ తోనే కదా మనం సినిమాలు సార్ ఇప్పుడు సినిమా అనే అంశమో లేకపోతే రాజకీయమో సార్ ఏవైనా దీని వెనక ఒక్క నిమిషం సార్, ఏవైనా దీని వెనకాతల ఎన్ని కథలు నడిచినా ఏమైనా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇది మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఒక తల్లి చనిపోయింది, బిడ్డ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఏమవుతుందో అంటే ఆ కుటుంబం చింద్రం అయిపోయింది ఒక్క సినిమా కోసం. సరే ఓకే, అది ఎవరు కావాలని చేశారో చేయలేదో ఆ తర్వాత అంశం. అసలు నేను పిల్లోడు ఊసి రాలేదు సార్, వచ్చిందా? అదే కదా నేను ఇందాక చెప్తుంది, ఆ బూస్ట్ రావడానికి 10 రోజులు పట్టింది. అవును, ఇప్పుడు కూడా అబ్బాయికి ఎట్లా ఉంటుందో సరే, దీనికి ఎవరు ప్రత్యేకించి బాధ్యులు కాదు, చేశారని ఎవరు అనలేదు. కానీ మీ స్పందన ఎలా ఉండాలి? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇన్ని రోజులు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. నేను అక్కడికి వెళ్ళాను, వద్దన్నారు కానీ నేను ఉత్సాహం కొద్ది వెళ్ళాను. కానీ ఇలాంటిది జరిగిందని తెలిసింది. నేను చాలా ఒక విధంగా షాక్ గురయ్యి నేను మాట్లాడడానికి ఒక రోజు తీసుకున్నాను. ఒక రోజు అయిన తర్వాత నేను పిల్లవాడిని కూడా గురించి కూడా మాట్లాడలేదు. ఆ పిల్లవాడికి ఆ కుటుంబానికి డబ్బులు ప్రకటించాను. కానీ ఆ డబ్బులు ఎలా ఇవ్వాలో నేను తర్వాత నిర్ణయిస్తాను. లీగల్ అడ్వైజర్స్ వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళలేదు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి సార్? న్యాచురల్ స్టార్ చెప్పాల్సిన న్యాచురల్ డైలాగ్స్ రాయాలి ఉన్నాయా? చాలా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన తర్వాత స్క్రిప్టెడ్ లాగా ఉన్నాయా? ఆ స్క్రిప్ట్ కూడా హ్యూమన్ గా ఉందా? మూడోది నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ రైవల్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? కొంతమంది ప్రభుత్వాలు అనుకూలము ప్రభుత్వాలు కాదు సార్, ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ఇప్పటికి ఇంకా ఇంకొక ఆయన ఉండొచ్చు, లేదా రేపు ఇంకొక ఆయన ఉండొచ్చు. ఇంకొకటి సినిమా పరిశ్రమకు కూడా నేను చెబుతున్నాను, మీరంత అత్యుత్సాహంతో బారులు కట్టి వెళ్తున్నప్పుడు ఎలాంటి సీన్ అంటే సీన్ ముఖ్యం సార్. సినిమాలో సీన్ ముఖ్యం. ఆ సీన్ ఏ సీనో అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించారా? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పదే జగన్ మెగాస్టార్ వీళ్ళ ప్రస్తావన తెస్తున్నారు కాబట్టి నేను మెగాస్టార్ దగ్గర కూడా ఇది చర్చ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సినిమా పరిశ్రమ కోసం జగన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నాడు, వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళకి సంబంధించిన విషయం. దాని మీద ఒక తీవ్రమైన రాజకీయ చేసి ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడైనా రియాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు. ఉదాహరణకు ఎందుకు ఈ అనవసరమైన విషయాలు అంటే సినిమా ఇండస్ట్రీ రూల్స్ వేరు, రాజకీయాల రూల్స్ వేరు, గవర్నమెంట్ రూల్స్ వేరు, సమాజము, అభిమానులు, ప్రజలు వాళ్ళ పాత్ర వేరు. వీటన్నిటిని కులము, కుటుంబాలు అన్ని కలగాపులుగా చేసేసి ఒక నెగిటివ్ డిస్కషన్ గా మార్చడానికి కారణమైన ఇప్పుడు మీరు మాట్లాడటం ద్వారా నా మీద నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనేది ఒకటే క్వశ్చన్. మీ అసెంబ్లీలో అందరూ ప్రత్యేకించి అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం రేవంత్ ఉంటుంది నేను భావించట్లేదు. అలాగే ఒక డిబేట్ వచ్చినప్పుడు కేటీఆర్, ఎందుకంటే డెఫినెట్ గా ప్రతిపక్షంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన తప్పకుండా రాజకీయ కోణంలోనే మాట్లాడాడు. నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు వచ్చిన ఆయన మీద మీరు ఈ మాట అనకూడదు నిజానికి. ఎందుకంటే జాతీయ అవార్డు కాదు, నోబెల్ బహుమతి వచ్చిన మహమ్మద్ యూనస్ మన పక్కన బంగ్లాదేశ్ ఇప్పుడు తాత్కాలిక పాలకుడు, ఆయన మీద కూడా కేసు పెట్టేశారు. ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి దేన్ని దానిగా చూడండి. సినిమా మానవత్వం కూడా ఉంది ఇందులో. అంత ఇష్టపడి క్యారెక్టర్స్ నేను మొన్న కూడా చెప్పాను, దాసనారాయణ గారు అద్దాల మీద సినిమా తీశారు. అద్దాల మీదలో ఆయన పైకి రావడానికి బాగా ప్రోత్సహించిన అమ్మాయి అభిమాని ప్రేయసి, ఆమె చచ్చిపోతుంది తొక్కిసారి. ఆ సినిమాలో ఒక ముఖ్యమైన అంశం. ఇదేమి కొత్త విషయాలు కాదు సార్. అందుకని తప్పకుండా నేను అనుకుంటాను ఇప్పటికైనా అల్లు అర్జున్ కు భవిష్యత్తు చాలా ఉంది. ఆయన ఎనర్జెటిక్ శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, వరాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ సలహాలు అంటే అనవసరమైన హైప్ కోసమో మీరన్నట్టుగా పబ్లిసిటీ కోసమో తప్పకుండా సినిమా ఇండస్ట్రీలో ఒక సూత్రం ఉంటుంది సార్, నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ. పబ్లిసిటీ అనేది ఏ విధంగా వచ్చినా అది ధైర్యం తప్పు కాదు అని. హాలీవుడ్ లో అయితే కనుక వాళ్లే కొన్ని వదంతులు కూడా వ్యాప్తి చేస్తారని కూడా ఆ ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ నిర్ణయం కానీ హ్యూమన్ మనిషిగా స్పందించి ఉండాల్సింది. ఎందుకంటే మనిషిగా ఇప్పుడు కాదని నెగిటివ్ మీనింగ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఇలా అన్నారు కానీ నాకు ఈ ఉద్దేశం లేదు, ఇది ఇలా సాగుదీయబడ్డం నేను బాధపడుతున్నాను, నేను ఎప్పటికీ ఆ కుటుంబం అంటే చాలు కదండి. మీరు ఎందుకు నేను తెలుగు జాతి కోసం చేస్తా అంటే నిజంగా రేవంత్ రెడ్డి ఏమన్నారు, మీరు వ్యాపారం కోసం సినిమాలు తీశారు,
మీరేం జాతి సేవ చేస్తున్నారు అని ఇట్లాంటి మాటలేమో వాడారు. మనం అప్పుడు ఆయన వాళ్ళు ఎందుకు సార్ అని మాట్లాడి మనం అన్నాం. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, అవును, నేను జాతి కోసం ఇంత గొప్ప సేవ చేస్తే నన్ను మీరు అంటున్నారు అది ఇదని ఏదో చేయడం. ఇక్కడ ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతిదీ నిజమని అల్లు అర్జున్ స్టేట్మెంట్ లోనే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయిందని తెలిసిన తర్వాత కూడా మీరు చెయ్యొప్పుకుంటూ వెళ్ళిపోయారు అని ముఖ్యమంత్రి అన్నారు. మీరు ఒప్పుకున్నారు దాన్ని. నేను చెయ్యపోయాను ఎందుకంటే నా సలహాదారులు చెప్తే నేను చెయ్యపోయాను అని. మరి మనం ఎన్ని వందల సీన్స్ చూడలేదు జీవితంలో.